ఒంగోలులో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మాజీ మంత్రి బాలినేని వియ్యంకుడి శ్రీకర విల్లాలో అధికారులు సోదాలు నిర్వహించడం ఒక్కసారిగా కలకలం రేపుతోంది. ఒంగోలు మున్సిపల్ పరిధిలోని వెంగముక్కలపాలెంలో విల్లాలో రెవెన్యూ, విజిలెన్స్, మైన్స్ అధికారులు దాడులు చేస్తున్నారు. అసైన్డ్ భూములు ఆక్రమించారనే ఆరోపణల నేపథ్యంలో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. విల్లా నిర్మాణంలో అక్రమాలున్నాయని ప్రచారం జరుగుతోంది. 2 రోజుల క్రితం టీడీపీ నేతలను బాలినేని హెచ్చరించినట్లు సమాచారం. విల్లా ప్రాంగణంలో అడుగు పెడితే చెప్పు తెగుదని టీడీపీ నేతలను బాలినేని బెదిరించినట్లు సమాచారం. ఒంగోలులో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. టీడీపీ నేతలకు బాలినేని వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఒంగోలు బాలినేని శ్రీనివాసరెడ్డి షడ్డుగుడైన భాస్కర్ రెడ్డి విల్లాస్ కడుతున్నారు. వెంగముక్కలపాలెం పరిసర ప్రాంతాల్లో కడుతున్నారు. గతంలో వీళ్ళకి అధికారం ఉందని చెప్పి అడ్డదిడ్డాలుగా వెళ్లారని చెప్పి మైనింగ్ కు సంబంధించిన అంటే గతంలో అక్కడ సమీపంలో ఉన్న ఐరన్ ఓర్ అనేది కొండ అనేది ఉంది. ఎజ్జల కొండ అంటారు దాన్ని. ఆ ఐరన్ ఓర్ మట్టిని కూడా ఈ రోజు కొండగా లేదు, అంటే ఎక్కడికక్కడ అక్రమంగా తవ్వటం జరిగింది. ఆ మట్టిని యూజ్ చేశారని ఈ విల్లాస్ కి, అలాగే గతంలో ఈ భూ కబ్జాలకు పాల్పడ్డారని 16 ఎకరాలు ఆయన ఉండగా దాంట్లో ఇంకా 4 ఎకరాలు 5 ఎకరాలు అనేది గవర్నమెంట్ భూమిని కూడా ఆక్రమించాడనేది ఆరోపణ. అలాగే అక్రమంగా ఇసుకలు కూడా తోలేరని, ప్లానింగ్ అనేది కరెక్ట్ లేదని, ఇలాంటి ఆరోపణలు అనేది టీడీపీ అధికారంలోకి రాగానే ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కూడా ఆరోపించడం జరిగింది. ఈ ఆరోపణలు జరుగుతున్న సందర్భంగానే ఈ రోజు మైనింగ్ అధికారులు, రెవెన్యూ అధికారులు, అలాగే విజిలెన్స్ ఒక్కసారిగా ఆ విల్లాస్ మీద దాడి చేయడం జరిగింది. అక్కడ ఉన్న పరిస్థితుల్ని వాటిని కలెక్టర్ ఆదేశాల మీదే వచ్చినట్టుగా చెప్తున్నారు. ఇప్పుడు అక్కడ నుండి ప్రస్తుతం ఆ విల్లాస్ దగ్గర నుండి అన్ని పరిశీలన చేసి అక్కడ సంబంధించిన కొన్ని ఫోటోస్ తీసుకొని వాటిని తీసుకొని కలెక్టరేట్కి వెళ్ళారు. చందు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.